వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగ చేసేదను గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదనంట. వారి దుఃఖానికి ప్రతిగా. ఒకవేళ దుఃఖపడుతున్నావా, దుఃఖముతో ఉంటున్నావా, దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తాడంట. విచారము కొట్టివేసి వారికి ఆనందం కలగచేతును గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు, ఎవరిని కూడా విడిచిపెడతలేరు. కన్యకలంట, వృద్ధులంట. దేవునికి వాక్యం అంటుంది, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదరు. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని, నా జనులు, నా ప్రజలు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నందుదురు. ఇదే యెహోవా వాక్కు. అవును, ఎన్నడూ కూడా ఆయన కృషించిపోనివాడంట. ఇలా చూస్తూ ఒకవేళ నీ జీవితంలో మరలా